So how is the Josh, sir? Rahul. वेरी वेरी हाई हारकर जीतने वाले को ఏమంటారు? అబ్దుల్ సమదేనా? ఆ! అంతే మరి. అసలు జనరల్‌గా మనం సన్‌రైజర్స్ ఇలాంటి హైస్ అండ్ లోస్‌కి మనకంత అలవాటు లేదు. అంటే మనం ఎప్పుడూ ఒక రకమైన కన్సిస్టెంట్ టీమ్‌గా ఉండేది ఒకానొక టైంలో. ఓకే. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్టు డెలివర్ చేయట్లేదు. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు నిన్న సందీప్ శర్మ లాస్ట్ ఓవర్ ఏసేటప్పుడు ఐ థింక్ సమ్ 17 రన్సో ఎంతో డిఫెండ్ చేయాల్సుందనుకుంటా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా మైండ్‌లో ఆ టైంలో ఎలాంటి థాట్స్ రన్ అయినాయో నేను షేర్ చేసే ముందు అసలు ఆ లాస్ట్ ఓవర్ సందీప్ శర్మ వేసే ముందు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అసలు సన్‌రైజర్స్ గెలుస్తది అనే హోపు నీకుందా? అండ్ ఆ లాస్ట్ ఓవర్ మొత్తం ఆ జరిగిన తీరు లాస్ట్ ఓవర్ ఎలా అయితే ఉందో వా ఆ ఓవర్ మొత్తంలో నీ మైండ్‌లో రన్ అయిన ఎమోషన్స్ అన్నీ మన లిసనర్స్‌తో పంచుకుంటావా? నేను ఆ మ్యాచ్ మనం ఓడిపోతామని చెప్పి నేను ఫ్రస్ట్రేషన్‌తో 14 ఓవర్స్ దగ్గర చూడడం స్టార్ట్ చేశా. అప్పుడు కూడా నేను పెట్టంగానే నీకు అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఇక అయిపోయిందిలే మ్యాచ్ ఇక మన వల్ల కాదు. మనం 38 ఆఫ్ 30నే చేజ్ చేయలేకపోయాము. ఇప్పుడు లాస్ట్ 4 ఓవర్స్‌లో 84 రన్స్, 86 రన్స్ ఎంతో కొట్టాలనుకుంటా. లాస్ట్ 4 ఓవర్స్ 80 రన్స్. ఇది మనం ఏడ కొడతాము మనతోని కాదని చెప్పి మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాం. మా ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుతూ మ్యాచ్ చూస్తున్నా ఇక క్యాజువల్‌గా. చూస్తే కొడుతున్నారు అసలు. ఇక ఫిలిప్స్‌ది అన్న అందుకున్నాడు సడెన్‌గా. ఆ 3 సిక్స్‌లు కొట్టంగానే మైండ్ పోయింది లోపల. మళ్ళీ నెక్స్ట్ బాల్ ఔట్ అయ్యాడు. అబ్బా! మళ్ళీ ఇదెక్కడో చూసామే ఈ స్టోరీ అనుకున్నాను. సరే అని చెప్పి ఇక చివరికి సమాధానాన్ని చూస్తే ఎందుకో నాకు కొట్టిందిక. ఓ 2 సార్లు ఫినిష్ చేయలేకపోయాడు. ముచ్చటగా మూడోసారి కూడా ఫినిష్ చేయలేకపోతే ఇంకెట్లా అనుకున్నాను. నేను ఎందుకో ఫినిష్ చేస్తాడనుకున్నా. ఫస్ట్ బాల్ ఎప్పుడైతే ఆ క్యాచ్ డ్రాప్ అయిందో, ఒమెడ్ మెక్కో క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకనిపించింది. అరే! ఇదేదో రాసి పెట్టింది మనోడికి. ఇన్ని రోజులైన తర్వాత ఖచ్చితంగా ఇది గెలిపిస్తాడు. ఇన్ని ఫెయిల్యూర్‌ల తర్వాత అనుకున్నా. అండ్ ఇంకా ఆ నో బాల్ అయినప్పుడు మాత్రం మెంటల్ అసలు నాకు పిచ్చిగా అరిచాను నేను. ఇంకా 6 కొట్టినప్పుడు సమద్ మాత్రం అసలు అంటే అది ఎక్స్ట్రార్డినరీ. ఆ ఎక్స్ట్రార్డినరీ. నో బాల్ అని సిగ్నల్ వచ్చే ముందు చిన్న గ్యాప్ వచ్చింది కదా! అంటే లాస్ట్ బాల్ ఆ! మనోడు లాంగ్ ఆఫ్‌కి క్యాచ్ ఇస్తాడు. ఇంక అప్పుడు అనుకున్నావా ఇంకేముందిలే అయిపోయింది అలవాటయిపోయింది. ఇక అలవాటయిపోయింది. అదే అనుకున్నా. మనం ఇక అదే ఎగ్జాక్ట్ అదే. ఇగ క్యాచ్ పట్టంగానే ఔట్ అనంగానే అరే సర్లే ఇక మనకు అలవాటే ఎన్ని చూడలేదు ఈ సీజన్ అనుకున్నా. 3 మ్యాచ్‌లు చూసాం ఇట్లా. నాలుగో మ్యాచ్. పోన్లే ఇక్కడి సర్లే వరకన్నా లాక్కొచ్చారు పరువు తీయకుండా అనుకున్నావా? ఇక సర్లే 200 చేజ్ చేయడం మన జాతకంలో ఎందుకుంటదిరా అని మా ఫ్రెండ్‌తో అన్నా నేను. హ్మ్. వెంటనే నో బాలే. అంటే నో బాల్ అయినా గాని కొడతారని చెప్పి నాకు నమ్మకం లేదు. ఎందుకు ఇన్ని చూసిన తర్వాత ఎట్లుంటది నమ్మకం? కానీ ఆ అంతేలే నీకు బాల్ 30 బాల్స్‌లో 38 ఓడిపోయినప్పుడు నీకు లాస్ట్ బాల్ 1 రన్ కొట్టాలన్నా నమ్మకం రాదింకా. ఏదో ఫిలిప్స్ సార్ చేసిన విధ్వంసం వల్ల సడెన్‌గా వచ్చింది ఛాన్స్. అది లేకపోతే అది ఆ మాత్రం ఓపు కూడా ఉండేది కాదు. అండ్ ఫుల్ మార్క్స్ టు సమధిగా రిడీమ్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ లక్ ఫ్యాక్టర్ కూడా గట్టిగా ఉండే. నాట్ ఎవ్రీ గేమ్ విల్ బి లైక్ దిస్. బట్ మనకు కంప్లీట్ క్రెడిట్ ఉండాలి. ఎందుకంటే ఈ మెంటల్ థాట్ ప్రాసెస్‌లో ఉన్న తర్వాత అలా లూజింగ్ స్ట్రీక్‌లో అన్ని క్లోజ్ మ్యాచెస్ ఏంటి ఈజీ మ్యాచెస్‌ని క్లోజ్ చేసుకొని ఓడిపోయిన మ్యాచెస్ అన్నిటి తర్వాత 200 ప్లస్ చేజ్ చేయడం మనం అంతా ఇంకా ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటుంటాం. ఈ మధ్య 200 ప్లస్ స్కోర్‌లు ఎక్కువైనాయని. కానీ 200 ప్లస్ చేజులు చాలా చాలా రేర్. నిన్నైన చేజ్ థర్డ్ హైయెస్ట్ చేజ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. మొత్తం 15 ఏళ్లలో. ఇంకా ఇది వాట్ ఎ స్వీట్ రివెంజ్ ఏంటంటే ఇది 15 ఏళ్ల క్రితం షేన్ వార్న్ డెక్కన్ చార్జర్స్ మీద లాస్ట్ ఓవర్ ఆండ్రూ సైమండ్స్ బౌలింగ్ లో 17 కొట్టి చేజ్ చేస్తారు వాళ్ళు. 217 ఎగ్జాక్ట్ 217 ఇదే టార్గెట్ వాళ్ళు చేస్తారు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. సో 15 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ మీద అట్లా లాస్ట్ ఓవర్ 17 చేజ్ చేసి 217 మీద ఫినిష్ చేసాం. సో దిస్ ఇస్ అంటే ఒక రకంగా స్వీట్ విక్టరీ అనే అనాలి దీన్ని. ఇంకా నేనైతే నాకు పిచ్చిగా అరిచేసాను మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ. అండ్ అంటే కంప్లీట్ అంటే ఇక అరే ప్లీజ్ నేను మాట్లాడితే అదే అంటుండే ఇన్ని డిసప్పాయింట్మెంట్ చూసాం. అరే ప్లీజ్ రా ఈ మ్యాచ్ గెలిపియండి రా ఎవరో ఒకళ్ళు ఫిలిప్స్ క్లాస్ అన్ను చివరికి సమద్ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి చేసి గెలవండి రా నాయన ఈ డిప్రెషన్ తట్టుకోలేకపోతున్నాము ఇదంది అని. సో చాలా చాలా థ్యాంక్స్ సన్ రైజర్స్ టీం వాళ్ళు ఫ్యాన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డిసైడ్ అయ్యి. ఎందుకంటే అందరూ విసిగెత్తిపోయారు మొన్న స్టేడియంలో అట్మాస్ఫియర్ చూసావు ఆల్రెడీ క్రౌడ్ తగ్గింది కొద్దిగా.
దాంతో పాటు జనాలు చాలా విసుగెత్తిపోయారు. ఇక అట్లా మ్యాచ్‌లు నువ్వు చేతిలో ఉన్న మ్యాచ్‌లు ఓడగొట్టుకుంటుంటే ఇంకా ఎందుకు చూడడం ఆపేస్తారు. సో, మేబీ అది వాళ్ళకి కూడా లోపల అనిపించుంటది. అరే! ఇంత క్రౌడ్ వస్తుంది సపోర్ట్ చేయడానికి ప్రతి హోమ్ మ్యాచ్‌కి. ఏదో ఒకటి మనం ఎక్స్ట్రార్డినరీగా ఆడకపోతే బాగుండదు అన్నట్టు ఆడినట్టు అనిపించింది. అండ్ ఫుల్ అంటే ఆ చేజ్ కూడా కొంచెం స్టార్టింగ్‌లో అంటే కొద్దిగా కొంచెం స్లోగా ఆడినట్టు అనిపించినా గానీ, బట్ మిడిల్ ఆర్డర్స్ నుంచి మీకు ప్లేయర్స్ త్రిపాఠి గానీ, క్లాసన్ గానీ, ఇదేంటి మన ఫిలిప్స్ గానీ వీళ్ళు ముగ్గురు అసలు పర్ఫెక్ట్‌గా చేజ్ చేశారు. అద్భుతం రాహుల్ అసలు. నాకైతే సింపుల్‌గా లాస్ట్ ఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడు ఐ థింక్ బేసిక్‌గా మనకి లాస్ట్ 5 ఓవర్స్‌లో దాదాపు 70 రన్స్ కావాలనుకుంటా. సో, ఆ మూమెంట్‌లో ఓకే. అంటే ఇంకా పెద్దగా నాకేంటంటే నేనంత నమ్మకంతో కూడా చూడలేదు. అంటే ఎలాగో ఇంక అయిపోయిందిలే డన్ అండ్ డస్టెడ్ మన సీజన్ ఇంకా గెలిస్తే గెలుస్తాము. ఏదో ఒక చిన్న హోప్ ఉంటది కదా! చిన్న ఆప్టిమిస్టిక్ హోప్. సో, అలా చూస్తున్నా లాస్ట్ ఓవరు సందీప్ శర్మ ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్ పైననుకుంటా దగ్గర దగ్గర ఒక 21 రన్సో ఎంతో డిఫెండ్ చేయాలి. ఐ థింక్ ఇట్ వాస్ అగెయిన్స్ట్ ఎంఎస్ ధోని అండ్ సమ్‌వన్. సో, అది ఐ థింక్ ఇక్కడే అనుకుంటా. జైపూర్‌లోనే అనుకుంటా. జడేజా. యాహ్! సో, జైపూర్ కాదు చెపాక్. చెపాక్. చెప్పాక సో, బేసిక్‌గా 21 రన్స్ ఎంతో డిఫెండ్ చేయాలనుకుంటా. ఆ టైంలో సందీప్ శర్మ మ్యాచ్ గెలిపిస్తాడు. 1 ఆర్ 2 బాల్స్ తను కొంచెం తన లెంగ్త్స్ మిస్ అయినా అల్టిమేట్‌గా హీల్ రిడీమ్ హిమ్సెల్ఫ్ అండ్ విన్స్ ద గేమ్ ఫర్ రాజస్థాన్. సో, నాకు ఎందుకో అంటే జనరల్‌గా అంటూ ఉంటారు చూడు క్రికెట్ ఈస్ ఎ గ్రేట్ లెవెలర్. అన్ని రోజులు మనీ కాదు. యూ నో సో, అట్లా నాకెందుకో అనిపించింది. మేబీ టుడే హి ఈస్ ద డే హి మైట్ మిస్ హిస్ మార్క్ అని కొంచెం ఎందుకో అనిపించింది. అంటే అబ్దుల్ సమాద్ అటుపక్క అబ్దుల్ సమాద్ ఆడతాడా? మార్కో యాన్సన్ కొడతాడా? లేదు ఇంకెవరైనా వచ్చి కొడతారా? అసలు ఆ బ్యాట్స్‌మన్ గురించి నాకు థాట్ లేదు గానీ, జస్ట్ ప్యూర్‌లీ ఫ్రమ్ ఎ బౌలర్ పర్స్పెక్టివ్ ఆలోచించాననమాట. ఓకే. సందీప్ శర్మ కొంచెం మంచి సీజన్ నడుస్తుంది. తను కూడా ఫార్మర్ సన్‌రైజర్స్ ప్లేయరే. బట్ స్టిల్ ఎందుకో ఒకసారి చేశాడు. టు రెప్లికేట్ ఇట్ అగైన్ సమ్‌హౌ ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఓకే. మేబీ దిస్ టైమ్ హి విల్ బీ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ అని ఎందుకో అనిపించింది. అలా అనిపించిన తర్వాత మన లాస్ట్ ఓవర్ అంటే గ్లెన్ ఫిలిప్స్ క్యామియోకొచ్చే ముందు ఆ లాస్ట్ ఓవర్‌లో జరిగిన ఎమోషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ బాల్ వచ్చేసి మనవాడు ఆల్మోస్ట్ ఆ యార్కర్ లెంగ్త్‌ని దగ్గర దగ్గర తనెక్కడైతే వేయాలనుకుంటాడో బాల్ అక్కడే వేస్తాడు సందీప్ శర్మ. అబ్దుల్ సమద్ కొంచెం డీప్ ఇన్ ద క్రీజ్ అయ్యి తను ఏం చేస్తాడంటే గట్టిగా స్లైస్ చేస్తాడు. స్లైస్ చేసినప్పుడు అది పైకెళ్తది. మన మెక్కన్న క్యాచ్ డ్రాప్ చేస్తాడు. ఇంకా 2 రన్స్ తిరుగుతారు. ఓకే. నెక్స్ట్ బాల్ చాలా క్రూషియల్. ఇంక అక్కడ నీకు 15 రన్స్ రావాలి ఇంకా 5 బాల్స్‌లో. సో, ఆ టైంలో తను యార్కర్ మిస్ అవుతాడు కొంచెం. యార్కర్ మిస్ అయినప్పుడు మన సమాధాన ఆ పిచ్‌లో ఏంటంటే నీకు అంత వేరియబుల్ బౌన్స్ అయితే లేదు. అంటే కొంచెం కొన్ని బాల్స్ దే వర్ కీపింగ్ స్లైట్‌లీ లో. బట్ అది తప్పించి ఆ పిచ్‌లో పెద్దగా థ్రెటనింగ్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదు ఫర్ ఎ బ్యాటర్‌కి. సో, ఆ టైంలో మన సమాధాన లాంచ్ చేస్తాడు స్ట్రెయిట్ సిక్స్. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి మళ్ళా వైడ్ యార్కర్ ఏసినప్పుడు లాంగ్ ఆఫ్‌కి కొట్టి ఒక 2 రన్స్ తీస్తాడు. సో, ఇంగప్పుడు ఇంక లాస్ట్ 3 బాల్స్ ఇంక నువ్వా నేనా అనే టైంలో మనవాడు కరెక్ట్‌గా ఒక లో ఫుల్ టాస్ ఏస్తాడు. సమాధు ట్రై చేస్తాడు కానీ ఇంకా లాంగ్ ఆఫ్‌కి కొద్దిగా టూ ఎండ్ ఆఫ్ ద బ్యాట్ నుంచి చిప్ చేస్తాడు. ఇంక అక్కడి నుంచి ఇంక రెండే 2 బాల్స్ ఐ థింక్ 6 రన్స్ కొట్టాలనుకుంటా. సో, ఆ టైంలో మార్కో యాన్సన్‌కి యాక్చువల్‌గా అది కొంచెం స్లాట్ బాలే అది. ఎందుకంటే తను కొంచెం బి డీప్ ఇన్ ద క్రీజ్ ఉంటాడు. ఆల్మోస్ట్ లెంగ్త్‌లో వస్తది. అండ్ నేను చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే. ఆ బాల్ ఎందుకు 6 కొట్టడానికి ట్రై చేయలేదసలు. కదా! కావాలని ఆ! అదే. నాకు అదే అనిపించింది. ఎందుకంటే అక్కడింకా ఇప్పుడు సమాద్ ఎట్లాగో స్ట్రైక్‌లో లేడు. 6 కొడితే మ్యాచ్ అయిపోతది. ఇంకా మరి ఏంటంటే లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్ళాలి అనుకున్నారు. ఏంటో నాకెందుకో అసలు యాన్సన్ ఏదో అదే తను ఎందుకో నాకు అర్థం కాలే. అవును. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కి తను ఆడిన బ్యాటింగ్ చూసి ఇక్కడ చూస్తే అసలు టెయిల్ ఎండర్ కంటే ఘోరంగా ఆడుతున్నాడు. నేనేమో కొంచెమైనా బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. హి కెన్ హిట్ ద లాంగ్ బాల్ అనే ఒక కాన్ఫిడెన్స్‌తో చూసాను. అసలు ఆ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌లో మ్యాచ్‌లో ఒకటేంటి రషీద్ ఖాన్‌ని, జఫ్రా ఆర్చర్‌ని అందరిని అదే ఇష్టం గదా! వచ్చినట్టు మ్యాచ్ అసల ఆ! గెలిపిస్తాడు ఆ మ్యాచ్. అసలు అరవీర భయంకరంగా ఆడాడు బ్యాటింగ్ అక్కడ. ఇక్కడ చూస్తే బ్యాటింగే మర్చిపోయినట్టు ఆడుతున్నాడు మరేంటో. ఆ అంటే బాలు క అది మేబీ వాళ్ళు పర్సెంటేజ్ క్రికెట్ ఆలోచించుకొని ఉంటారు. ఇప్పుడు లాంగ్ బౌండరీస్ 6 కొట్టడం కంటే ఇప్పుడు మనం 1 బాల్ 2 బాల్ 6 రన్స్ హ్మ్. ఉంది కదా!
2 రన్స్ తీద్దాం. 2 రన్స్ తీసిన తర్వాత 1 బాల్ 4 రన్స్ టు విన్ ఉన్నప్పుడు మనం 3 రన్స్ కూడా తీయొచ్చు. పెద్ద లాంగ్ బౌండరీస్ 85 మీటర్ బౌండరీస్ అవి. సో, మనం వి కుడ్ హావ్ ఆల్ ఆప్షన్స్ అని చెప్పి అలా మరి ఏమో ఏదో అంటే వీళ్ళు అంత ఆలోచన అల్టిమేట్ అంత అల్ ఆలోచన వెళ్ళుంటే ఓకే. బట్ ఐ డౌట్ ఇట్ మైట్ హావ్ లేకపోతే లాజిక్ హ్యాపెండ్. లేదు. మళ్ళీ ఇంకా దేర్ ఇస్ నో అదర్ అంటే రీజన్ నువ్వు 6 కొట్టకుండా ఆ యాక్చువల్‌గా ఆ బాల్. బాల్‌ని యాన్సన్ జస్ట్ ఊరికే ఫ్లిక్ చేస్తాడంటే అంటే అంత హ్మ్. ఫోర్స్ కూడా పెట్టడు. దాదాపు బౌండరీకెళ్ళిపోతది. అంటే ఆ డీప్ మిడ్ వికెట్ ఫీల్డరు కొంచెం ఓవర్ రన్ చేసి తను బ్యాలెన్స్ చేసుకొని ఆపుతాడనమాట. సో, బేసిక్‌గా ఇది హ్మ్. టీవీలో చూసినప్పుడు మనకి రియల్ టైమ్‌లో ఇంత కనపడి ఉండదు. హ్మ్. బట్ నేను చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. అది యాక్చువల్లీ స్లాట్ బాలే కొంచెం. ఓకే. ఆ! యాన్సన్ స్లాట్ మిస్ బాల్ అయ్యాడు. అది. ఇంకా లాస్ట్ బాల్ డ్రామా. ఇంకా అప్పుడు ఎందుకో హ్మ్. ఇంకా నాకు అనిపించింది. నాకు కూడా అదే ఏంటి సందీప్ శర్మ లాస్ట్ బాల్ 6 మ్యాజిక్ చూస్తాం మనం అబ్దుల్ సమాద్ మీదుగా అనుకున్నాను. ఇంక క్యాచ్ పట్టగానే అనిపించింది. సర్లే ఇంక అలవాటయిపోయింది కదా! మన సీజన్ ఇలాగే అదే. నడుస్తుంది. ఇంక ఏముందిలే అనుకున్నా. ఆ సౌండు ఆ నో బాల్ సౌండొస్తది చూడు భలే అది మంచి డ్రామా ఉంటది ఆ సౌండ్ విన్నప్పుడు. నిజంగా కుయ్ 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 మరి అని వస్తా ఇంకో ఉంటదనమాట. కన్‌ఫ్యూజన్ అక్కడ. క్యాచ్ పట్టిన తర్వాత అక్కడ జో రూట్ ఇప్పుడు అర్థం కాలే వీళ్ళకి ఇప్పుడు బట్లర్ క్యాచ్ పడతాడు. ఇప్పుడు వీళ్ళు రన్ ఉరకడానికి కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిందని చెప్పి సంపత్ నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరు రన్ ఉరకలేదు. రన్ ఉరుకుంటే మళ్ళీ అక్కడ 2 రన్‌లు ఈజీగా వచ్చేవక్కడ. ఆ! అదే కదా! అంటే నాకు తెలిసి ఇంకా నువ్వన్నట్టుగానే అది క్యాచ్ అదే. అయిపోగానే ఇంకా సమాద్ ఓకే. ఔట్ అయిపోయాను. యాక్చువల్లీ సమాద్ తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నేను ఆహ్, క్రీజ్ దాటాను అక్కడ బౌలర్స్ ఎండ్‌లో నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో క్రీజ్ అయితే దాటేసాను నేను. క్రీజ్ దాటిన తర్వాత అంపైర్ చెప్పాడు. మేము అడిగాము సింగిల్ తిరిగాం గదా! రన్ కౌంట్ హ్మ్. అవుతదా? ఎన్ని రన్స్ అంటే అప్పుడు అంపైర్ చెప్పాడు. లేదు అది వన్స్ క్యాచ్ ఈస్ టేకెన్ అది ఇంకా అక్కడ ఆ పాయింట్‌లో అది డెడ్ బాల్ అయిపోతది. సో, ఇట్ డజంట్ ఓకే. కౌంట్ ఓకే. ఏదో ఈవెన్ మొత్తం ఫ్రీ మీద హిట్టా? యాహ్! ఫ్రీ సో హిట్ వేరు. ఫ్రీ హిట్ వేరు. నో బాల్ కదా ఇది. ఓకే. హ్మ్. ఆ! హ్మ్. నో బాల్. నో బాల్. నో బాల్ సో, కదా! అదే. నో బాల్ ఇంకప్పుడు కాబట్టి హ్మ్. ఇంగప్పుడు మన 5 రన్స్‌లో 1 రన్ నో బాల్ పోతే ఇంకా 4 కొట్టాలి లాస్ట్ బాలు. అప్పుడింకా కొంచెం ఎందుకో హోప్ ఉండే. ఎందుకంటే 4 రన్స్ అండ్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఇది కొంచెం బిగ్గర్ గ్రౌండ్. సో, 3 రన్స్ కూడా హ్మ్. పాసిబిలిటీ. ఇప్పుడు మనం అదే. ఇదే నేను యాక్చువల్లీ 6 కొడతాడు, 4 కొడతాడు అనుకోలేదు. హ్మ్. నేనేమనుకున్నానంటే మోస్ట్ లైక్లీ ఈవెంట్ వుడ్ హావ్ బీన్ ఏదో హ్మ్. డీప్‌లోకి బాల్ ఎళ్తుంది. ఫీల్డ్ చేస్తారు. థర్డ్ రన్ ఉరికి అటు ఇటు యాహ్! పట్టగట్టి మనం సూపర్ ఓవర్ చేయగలుగుతామేమో మన అనుకున్నా. మార్కో యాన్సన్ అన్న ఏంటి పిచ్ మధ్యలో పడుకున్నా సరిపోతది. బ్యాట్ అక్కడి వరకు వచ్చేస్తది. సో, బేసిక్‌గా ఇంకా అదే ఒక మ్యాచ్ 'సికందర్ రజా' లాస్ట్ బాల్ 3 రన్స్ కొడతాడు చెన్నై సూపర్ హ్మ్. కింగ్స్ హ్మ్. పైన. చెన్నై మీద. సో, అలా కూడా జరగొచ్చు. ఎందుకంటే ఇది బిగ్గర్ గ్రౌండ్ పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటేంటంటే 6 రన్స్ నీడెడ్ అంటే కొంచెం బ్యాట్స్‌మన్ కొంచెం హ్యూజ్ ప్రెషర్‌లో ఉంటాడు. పైగా కొంచెం బిగ్గర్ బౌండరీస్ సో, కొంచెం ప్రెషర్ ఉంటది. 4 అంటే ఏంటంటే నీకు ఒక్కొక్కసారి ఔట్ సైడ్ ఎడ్జ్, ఇన్‌సైడ్ ఎడ్జ్‌లు కూడా అదృష్టం అట్లా చాలా సార్లు చూసాం మనం. 4 అంటే కొంచెం నీకు ఎక్కడో చిన్న ఛాన్స్ ఉంది అని. సో, అలాగే చూసాను. ఆ లాస్ట్ బాల్ 6 కొట్టగానే నాకు ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్‌లో ఒక 2 పిక్చర్స్ అయితే ఇంక నా మైండ్‌లోంచి పోవనమాట. సో, అదేంటంటే ఆ 'రింకు సింగ్' ఆ లాస్ట్ అదే ఆ 5 సిక్సెస్ కొడతాడు చూడు గుజరాత్ టైటన్స్ పైన. అది కొట్టిన తర్వాత తన రియాక్షన్ ఒకటి, అబ్దుల్ సమాద్ రియాక్షన్ ఒకటి. అంటే అబ్దుల్ సమాద్ నీకు మ్యాచ్ మొత్తంలో ఇంకా ఆ పర్టిక్యులర్ బాల్‌లో నువ్వు ఎవ్వరిని అబ్జర్వ్ చేయకుండా ఓన్లీ అబ్దుల్ సమాద్‌ని అబ్జర్వ్ చేస్తే నీకు షాట్ కనెక్ట్ చేయగానే తెలిసిపోతది అది 6 అని. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అక్కడ బ్యాట్స్‌మెన్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళంత ప్రెషర్ పైన ఉన్నప్పుడు ఆ షాట్ కొట్టగానే వాళ్ళకి ఫస్ట్ తెలిసిపోతది అదసలు ఫస్టు వాడనుకున్నట్టు టైమ్ చేయగలిగాడా? బ్యాట్ మిడిల్‌లోంచి పోయిందా లేదా? అనేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బ్యాట్స్‌మెన్‌కి తెలిసిపోద్దక్కడ. నీకు ఆ మ్యాచ్‌లో కూడా నువ్వు చూసుంటే గుజరాత్ కేకేఆర్ మ్యాచ్‌లో చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అంటే 'రింకు సింగ్' స్ట్రెయిట్ కొడతాడు. అదేంటి లాంగ్ ఆన్ క్యాచ్ ఎళ్తదా? లాంగ్ ఆఫ్ క్యాచ్ ఎళ్తదా? అని కన్‌ఫ్యూజన్‌లో చూస్తారు. కానీ 'రింకు సింగ్' చూస్తే బాల్ కొట్టిన వెంటనే పరిగెత్తేస్తాడు నితీష్ రాణా వైపు. అంటే తనకు తెలుసు హి టైమ్డ్ ఇట్ వెల్ ఎనఫ్ టు క్లియర్ ద రోప్స్ అని. సో, నిన్న కూడా అబ్దుల్ సమద్ ఏంటంటే ఒంటి కాలు పైన కూర్చొని టైమ్ చేస్తాడు బాల్‌ని. అండ్ తనకు తెలుసు అది క్లియర్‌గా తను టైమ్ చేసాడు. ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ గోయింగ్ ఫర్ 6 అని తెలుసు. సో, మనకైనా 1 ఆర్ 2 సెకండ్స్ లేట్‌గా అది 6 ఎళ్ళిన తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ అబ్దుల్ సమాద్‌కయితే అర్థమైపోయింది. ఎందుకంటే చాలా మంది బ్యాటర్స్ గాల్లో కొట్టగానే కొన్ని సార్లేంటంటే దే విల్ అండర్‌స్టాండ్ ఓకే. ఇది ఔట్ అని జెప్పి తల కిందకుంచేస్తారింక. ఇగ అక్కడ అబ్దుల్ సమాద్ చూస్తే కంప్లీట్ కంట్రోల్, కంప్లీట్ అథారిటేటివ్ కంట్రోల్‌లో ఉన్నాడు. ఇది 6 పక్కా అదే నేను టైమ్ అర్థమైపోయింది. ఆడ జేశాను. ఫాలో త్రూలోనే అర్థమైపోయింది. ఆ షాట్ ఆ! కొట్టినప్పుడు. అరెరే! ఇది అవును. పోయేటట్టుంది. ఇది ఎళ్ళిపోతుంది, ఎళ్ళిపోతుంది. అమ్మా! అనుకున్నా. కానీ అమ్మో! ఇంకొక మూమెంటు అది ఫస్ట్ 6 కొట్టినప్పుడు బాబు జో రూట్ సార్ ఆల్‌మోస్ట్ దాన్ని ఆల్‌మోస్ట్ పట్టేసి బయటికేసుంటే అమ్మో!
అదే పాపం గదా! చాలా మంచి ఎఫర్ట్ జేసాడు పాపం జో రూట్ అదే అయితే. యాక్చువల్లీ ఫస్ట్ 2 బాల్స్‌లో 2 అదే ఐ మీన్ లాస్ట్ ఓవర్‌లో మెక్‌క్వాయ్ ఒక క్యాచ్ డ్రాప్ చేస్తాడు. అండ్ అలాగే జో రూట్ కూడా అది నువ్వు అది చెప్పినట్టుగా డ్రాప్ ఇట్ కుడ్ కాదులే హావ్ గాని బీన్ 50-50. అంటే హ్మ్. ఒకవేళ మనవాడు అది కొంచెం క్యాచ్ పట్టకుండా పోనీ అది బౌండరీ లోపలికి తోసేసినా అది ఈజీగా 1 ఆర్ 2 రన్స్ అయ్యేది మాక్సిమం. అప్పుడింకా హ్మ్. చాలా కష్టమయ్యేది గదా! అప్పుడు. చాలా కష్టం. అక్కడ మ్యాచ్ అయిపోయేది ఇన్‌ఫాక్ట్. నీకు ఆ సెకండ్ బాల్ బౌండరీ పడకపోయుంటే మనది మ్యాచ్ ఇంపాసిబుల్. కష్టమైపోతది. ప్రెషర్ పెరిగిపోతది. నీకు ఫైనల్లీ మొత్తానికి కడుపు మొన్న మనం నింపారబ్బా! అనుకున్నట్టు మన ఫిలిప్స్ అన్నకి ఛాన్స్ ఇచ్చారు. వివ్రాన్ శర్మకి ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ వివ్రాన్ శర్మ కూడా బ్యాటింగ్ బానే చేస్తాడు. తనకి అవకాశం రాలేదు గానీ. కానీ బట్ స్టిల్. ఇంకా ఈ బ్యాటింగ్ ఆర్డర్ కరెక్ట్ లేకుండే అనిపిచ్చింది. అన్మోల్ ప్రిన్స్ సింగ్ ఓకే. సాటిస్ఫాక్టరీగా ఆడినా గాని ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. బట్ దిస్ బ్యాటింగ్ ఆర్డర్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు నీకు క్లాసన్ వచ్చేటప్పటికి 13థ్ ఓవర్ వచ్చేసింది మ్యాచ్‌లో. నీకు ఫిలిప్స్ ఇంకా లేట్‌గొచ్చాడు. ఇంకో ఓవర్ తర్వాత వచ్చాడు ఫిలిప్స్. ఇంత లేట్ అయితే నీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసే కి ఎక్కువ బాల్లు రావాలి గదా! నా అది దృష్టిలో త్రిపాఠి ఓపెన్ చేసి నీకు నంబర్ 3 మార్క్రమ్ వచ్చారు చూడు. మార్క్రమ్ అయితే అసలు ఎందుకున్నానో అక్కడ అర్థం కాలే ఆ సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు. ఎందుకంటే తన తన గేమ్ కాదు. సడెన్‌గా 15 ఓవర్స్ తర్వాత వచ్చి నీకు సిక్స్‌లు కొట్టడం అనేది. తను అంటే మరి త్రిపాఠిని ఎక్కడ స్లాట్ చేస్తావు మరి ఆ సిట్యుయేషన్‌లో? త్రిపాఠి ఓపెన్ చేసి మార్క్రమ్ నంబర్ 3 రావాలప్పుడు. మార్క్రమ్ నంబర్ త్రిపాఠి 3 ఓపెన్ చేస్తే అంటే మరి నిన్న సిట్యుయేషన్‌లో అక్కడ అన్మోల్ ప్రీత్ సింగ్ రికగ్నైజ్డ్ ఓపెనర్. సో, నాకు తెలిసి తను ఫినిషర్‌గా ఆడిన దాఖలాలైతే లేవు తన కెరియర్‌లో. అంటే సో, ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్ రావాలి. ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్‌ని పెట్టుకోవాలి మనం. హ్మ్. ఇప్పుడు అన్మోల్ ప్రీత్ సింగ్ కాకుండా వేరే ఇంపాక్ట్ ప్లేయర్‌ని పెట్టుకోవాలి. మిడిల్ ఆర్డరో, నీ కింద ఆడే ఫినిషరో ఎవరో ఒకళ్ళని. మరి యాహ్! అట్లా అంటే మనకెవరు ఆప్షన్స్ లేరా అనేది చూడం. మరి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మరి మనకి. అవును. సుందర్ ఉండేవాడు. సుందర్ ఉండుంటే ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఇక్కడ గానీ, అవును. సుందర్ లాంటి ప్లేయర్ ఎవరంటే నాకు తెలిసి ఇప్పుడు అదే యువరాజ్ శర్మ అట్లాంటి ప్లేయరే అనుకుంటున్నాను నేను మరి. యాహ్! లెఫ్ట్ వివరాన్ శర్మ లెఫ్ట్ ఖచ్చితంగా హ్యాండర్ లెఫ్ట్ హ్యాండర్ లెఫ్ట్ లెగ్ హ్యాండెడ్. స్పిన్ ఏస్తున్నాడు. సో, అవును. బ్యాటింగ్ ఆల్ రౌండర్ అంటున్నాడు. సో, ఈ మైట్ బి బిట్స్ అండ్ పీసెస్ అటు ఇటు చేసి బట్ అంటే ఐ థింక్ ఈ కాంబినేషన్ బావుంది. ఒకటే ఒక చేంజ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఏంటంటే, అన్మోల్ ప్రీత్ సింగ్ బదులు వేరే అంటే వేరే ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే, ఓపెనింగ్ చేస్తే నీకిక్కడ డిస్టర్బ్ అయిపోతది. త్రిపాఠి టీమ్‌లో పక్కా ఉండాలి. అభిషేక్ శర్మ పక్కా ఉండాలి. నీకు మార్క్రమ్ పక్కా ఉండాలి. ఈ నలుగురు ఉండడంకి నీకు అక్కడ ప్లేస్ లేదు. ఆ టాప్‌ది దీంట్లో. అప్పుడు కింద వీళ్ళకి ఛాన్సులు దొరకవు. ఫిలిప్స్‌కి ఇంకా క్లాసన్‌కి. సో, అదొక్కటి రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అల్టిమేట్‌గా 14 రన్స్ పర్ ఓవర్ నుంచి మనం గెలిచాం. దట్ ఈస్ నాట్ అన్ ఐడియల్ సినారియో. అంటే ఒక్క మిస్టేక్ ఏం చేయలేదంటే మన వాళ్ళు అట్‌లీస్ట్ క్లాసెన్‌ని డిలే చేయలేదు. ఎందుకంటే క్లాసెన్‌కి అక్కడ 13థ్ ఓవర్‌లో వచ్చాడు. అంటే జనరల్‌గా ఇప్పుడు నువ్వు క్లాసెన్ అండ్ మార్కరమ్‌ని కంపేర్ చేసుకుంటే మార్కరమ్ ఈస్ సమ్‌వన్ హూ టేక్స్ హిస్ టైమ్ ఎట్ ద స్టార్ట్. అంటే కొన్ని సార్లు హి క్యాన్ గో ఫ్రమ్ బాల్ 1 హి హాస్ దట్ స్కిల్ నో డౌటింగ్ అబౌట్ ఇట్. కానీ కొన్ని సార్లు యూజువల్లీ తన స్టైల్ ఆఫ్ ప్లేకి తనేంటంటే కొంచెం టైం తీసుకుంటాడు. బట్ క్లాసెన్ అలా కాదు. అక్కడ స్పిన్ ఏస్తున్నారంటే కళ్ళు మూసుకొని సిక్స్‌లు కొడతాడు. సో, నిజంగా అక్కడ మనకి క్లాసెన్ ఇన్నింగ్స్ ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ టైంలో కొంచెం మన వాళ్ళు ఎందుకో మొమెంటమ్ మిడిల్ ఓవర్స్‌లో పోతుంది అనే టైంలో క్లాసెన్ వచ్చి అక్కడ 12 బాల్స్ 26 విత్ 2 మురుగన్ యాహ్! అశ్విన్ కొడతాడుగా ఆ ఓవరు. 216 స్ట్రైక్ రేట్ తోటి అక్కడ నీకు 12 బాల్స్ 26 అంటే హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడక్కడ. ఓకే. అంటే కొంచెం కిక్ ఆన్ అయ్యి ఇంకా బిగ్ ఇన్నింగ్స్ ఆడుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉండేది. బట్ స్టిల్ తను వచ్చిన స్పాట్‌కి తను న్యాయం చేసి ఎళ్ళిపోయాడు. ఇక్కడ చూసుకుంటే నిన్న ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ద లోయెస్ట్ స్ట్రైక్ రేట్ ఫర్ సన్‌రైజర్స్ యెస్టర్‌డే వాస్ మార్కరమ్. ఎంత 5 బాల్స్ 6 రన్స్ 120. మిగిలినోళ్ళంతా అన్మోల్ ప్రీత్ సింగ్ స్ట్రైక్ రేట్ 132, అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 161, త్రిపాఠి స్ట్రైక్ రేట్ 162, క్లాసెన్‌ది 216, గ్లెన్ ఫిలిప్స్‌ది అయితే 357, అబ్దుల్ సమాద్‌ది అయితే 242, మార్కో యాన్సన్‌ది 150. అసలు నిజంగా చెప్పాలంటే కొంచెం క్లుప్తంగా దీన్ని సమ్మరైజ్ చేయాలంటే రాజస్థాన్ వాళ్ళు జనరల్‌గా ఇప్పుడు కొన్ని టాప్ 3 హెవీ ఉంటాయి చూడు కొన్ని టీమ్స్. సో, అట్లాగా ఆడారనమాట. అంటే ఇంటర్నేషనల్ టీమ్స్‌లో ఇప్పుడు కొన్ని టీమ్స్ చూసుకుంటే వాళ్ళు టాప్ 3, టాప్ 4 హెవీ ఉంటారు. సో, వాళ్ళు అట్లా ఓకే. అక్కడ బట్లర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ మళ్ళీ టాప్ ఫామ్‌లో కనపడ్డాడు. సంజు శాంసన్ అయితే టిపికల్ టాలెంట్ ఆఫ్ సంజు శాంసన్ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ రకంగా డెలివరీ చేశాడు. మన వాళ్ళేంటంటే నిన్న ఇంగ్లాండ్ టీమ్‌లో ఆడారు. అంటే ఇంగ్లాండ్ టీమ్‌లో వాళ్ళెలా అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే చాలు. నేను 10 బాల్స్‌లో 30 కొట్టానా, 20 బాల్స్‌లో 40 కొట్టానా అంతా నాకనవసరం. ఇంపాక్ట్ క్రియేట్ చేయాలా, ఎళ్ళిపోవాలా. సో, నిన్న అదే ఫార్మాట్‌లో అందుకే మనోళ్ళందరూ చూసుకుంటే స్కోర్ కార్డ్ చూసుకుంటే 33, 55, 47, 26, 6, 25, 17.
సో, ఈ అన్ని ఇన్నింగ్స్‌లో ఈ అన్ని రన్స్‌లో జూసుకుంటే ఎవరికాళ్ళు వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ మాక్సిమం క్రియేట్ చేయగలరో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి మ్యాచ్‌ని గెలిపిచ్చారని జెప్పుకోవచ్చు. సో, నిజంగా ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఉన్నవోళ్ళే ఎక్కువ సక్సీడ్ అవ్వడం చూస్తున్నాం మనం వైట్ బాల్ ఫార్మాట్స్‌లో. ఇప్పుడు యాహ్! మనం ఇంగ్లాండ్ వైట్ బాల్ రెవల్యూషన్‌లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే, దే ఐడెంటిఫైడ్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్స్ అండ్ దే వాంటెడ్ ప్లేయర్స్ హూ కెన్ క్రియేట్ ఇంపాక్ట్, మాక్సిమం ఇంపాక్ట్ ఇన్ మినిమమ్ టైమ్. ఎందుకంటే నీకు అలా ఉన్నప్పుడే నీకు బ్లింక్ ఆఫ్ ఎన్ ఐలో నీకు గేమ్ సిట్యుయేషన్ మారిపోతదనమాట. ఇప్పుడు మనం చాలా మాట్లాడుకోవచ్చు. ధోని థియరీ లాగా టేకింగ్ ద గేమ్ డీప్ ఇవన్నీ గూడా. బట్ మోడర్న్ డే క్రికెట్‌లో ఎక్కువ సక్సీడ్ అవుతున్నది మనం ఏంటని జూసుకుంటే, ఈవెన్ మన ఈ ఐపీఎల్ ఇప్పుడు ప్రెజెంట్ ఐపీఎల్‌లోనే తీసుకుంటే నువ్వు ఎగ్జాంపుల్స్ ఎస్పెషల్లీ 200 ప్లస్ చేజెస్ గురించి చెప్పావు కాబట్టి, ఆ 200 ప్లస్ చేజెస్‌లో అన్నీ కూడా మాక్సిమం విన్ అయిన గేమ్స్ అన్నీ గూడా జస్ట్ ఇట్లా ఇంపాక్ట్ ఆడిన వాళ్ళే. ఆ టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ అవ్వచ్చు, తిలక్ వర్మలవ్వచ్చు, ఇంకా కొన్ని గేమ్స్ బ్యాక్‌కి వెళ్తే అన్నీ గూడా మినిమమ్ నికోలస్ టైమ్. పూరన్, యాహ్! మార్కస్ స్టాయినిస్. ఎగ్జాక్ట్‌లీ. మినిమమ్ టైమ్, మాక్సిమం ఇంపాక్ట్. దిస్ ఈస్ హౌ ఐ థింక్ ద టీ20 క్రికెట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్ యాస్ వెల్. సో, కానీ నిజంగా అబ్బా! అసలు మనం అయితే కంప్లీట్‌గా ఇంకేముందిలే నేను అయిపోయింది సీజన్ అనే నేను టైంలో. టికెట్లు మా స్టవ్ ఆన్ చేసి తగలబెట్టేద్దాం అనుకున్నాను నేను. మా ఫ్రెండ్‌కి చెప్పారు. "మనం ఎందుకురా నాయనా నేను పోయి మా స్టవ్ ఆన్ చేసి తగలబెట్టేస్తా టికెట్లు లక్నో మ్యాచ్‌కి ఎందుకు? ఆర్‌సీబీ మ్యాచ్‌కి కూడా ఎందుకు ఇగ మనం పోవడము? ఇట్లా ఆడుతుంటే మనం అది కూడా ఓడిపోతామేమో సిగ్గుచేటు" అనుకున్నా. కానీ లేదు. ఇప్పుడు నిజంగా టీమ్ హాస్ రిడీమ్డ్ ఇట్సెల్ఫ్. అంటే యాహ్! న్యాయం చేశారు. మనం ఇంత సపోర్ట్ చేస్తూ, ఇంత ఫీల్ అయితుంటే మేము 100%. కూడా 100% ఎఫర్ట్ మేము కానీ పెడుతున్నాము. రాహుల్, ఈ ఎపిసోడ్‌లో మనం గ్లెన్ ఫిలిప్స్ గురించి మాట్లాడుకోకపోతే నిజంగా మన లిజనర్స్‌కి కొంచెం అమ్మో! అన్యాయం చేసినట్టే. దేవుడయ్యా! సో, మరి దేవుడయ్యా! ఈ ఫిలిప్స్ గురించి గాడ్. నీకు తెలిసిన విషయాలేమన్నా కొన్ని పంచుకుంటావా మన లిజనర్స్‌తోటి? నేను ఫిలిప్స్‌ని ఎప్పుడు చూసా 2017 సీపీఎల్ అక్కడ ఉప్పల్ స్టేడియం అంటున్నా సారీ ఏంటి ఫోర్ట్ లాడర్‌డేల్ అమెరికాలో జరుగుతున్నప్పుడు మన జమైకన్ టలవాస్‌కి వచ్చినప్పుడు చూసాం. మేము మా ఫ్రెండ్స్ అందరం మ్యాచ్‌కి పోయినప్పుడు చూస్తే అంటే తను అప్పటికి ఎవరికీ తెలీదు. ఎక్కడ నీకు ఇంటర్నేషనల్ క్రికెట్ అప్పటికే ఆడలేదు. నీకు టీ20 లీగ్స్‌లో ఎక్కడా కనిపియట్లే. ఫస్ట్ టైమ్ అక్కడ చూస్తున్నాము. అన్ని రకమైన షాట్స్ ఆడుతున్నాడు. స్పిన్నర్స్‌ని ఫీట్ యూజ్ చేసి సిక్స్‌లు కొడుతున్నాడు. రివర్స్ స్వీపులు కొడుతున్నాడు. స్కూప్ షాట్లు కొడుతున్నాడు. వాళ్ళ గురువుగారు బ్రెండన్ మెక్కలం లాగా కంప్లీట్ క్రికెటర్ అనిపించాడు అసలు అప్పుడే. ఎప్పుడు ఇది 6 ఏళ్ల క్రితం. కానీ ఐపీఎల్‌లో ఎప్పుడు ఛాన్స్ రాలేదు. వచ్చినా గాని చెదురుమదురుగా 1, 2 ఇన్నింగ్స్‌లు వచ్చినాయి. అండ్ తన ఫార్మ్ కూడా కన్సిస్టెన్సీ ల్యాక్ అయితా ఉంటది ఎందుకో ఫర్ సమ్ రీజన్. ఒక సీరీస్ బాగా ఆడతాడు. ఇంకో సీరీస్ కంప్లీట్ ఫ్లాప్ అయితాడు. కానీ నిన్న మాత్రం అసలు కంప్లీట్‌గా గ్రాబ్ చేసుకున్నాడు ఆపర్చునిటీ. అసలు టైమే లేదు సెట్ కావడానికి. వచ్చిన లో ఫుల్ టాస్‌లు సిక్స్‌లు కొట్టడం అనేది చాలా చాలా కష్టం. 2 లో ఫుల్ టాస్‌లను సిక్స్‌లు కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఇగ అట్లా కొట్టి మళ్ళీ నీకు ఇంటూ ద పిచ్ స్లోవర్ బాల్ ఏసినా గాని ఆ బౌండరీస్ క్లియర్ చేయడం అస్సలు ఈజీ విషయమే కాదు. ఎంత నీకు బ్యాటింగ్ పిచ్ అనుకున్నా గాని నిన్న. ఇగ ఆ థర్డ్ సిక్స్ కొడితే ఫోర్త్ కూడా సిక్స్ పోయేది ఇంకో వల్ల. తను ఔట్ అయిన బాల్ స్లాట్‌లో పడుండేది. తను చెప్పాడు ఇంటర్వ్యూలో. యాక్చువల్‌గా అది ఇంకా ఈజీ కొట్టడం నాకది. ఎందుకో అది నేను ఇది అయ్యాను నేను. స్లైస్ చేశాను నేను. అదొకటి నా డిసప్పాయింట్‌మెంట్ ఉండే. ఎందుకంటే అది కొట్టుంటే ఇక కంప్లీట్ ఇక మ్యాచ్ ఇక వన్ సైడ్ అయిపోయేది లాస్ట్ ఓవర్‌కి. దానివల్ల సడెన్‌గా 17 ఓవర్స్ అయిపోయింది. 17 రన్స్ టూ ఆఫ్ లాస్ట్ ఓవర్ అయిపోయింది. నాకు భయమేసిందన్నాడు. కానీ హ్యాట్స్ ఆఫ్ అసలు ఫిలిప్స్. అంటే నీకు టైమే లేదు. రాంగానే కొట్టి సిక్స్‌లు కొట్టి గెలిపియడం. ఇక్కడ సంజు శాంసన్ కెప్టెన్సీ కూడా కొంచెం డౌన్ ఉండేలే. 19థ్ ఓవర్ ఒబెడ్ మెకాయ్‌కి ఇచ్చుండాల్సింది. అది తప్పు డిసిషన్. యంగ్ బౌలర్ నమ్మాడు మరి. అంటే మరి ఒబెడ్ మెకాయ్ మరి ఇంజ్యూరీ స్టేటస్ గురించి మనకు సరిగ్గా తెలీదు. మరి కంప్లీట్‌లీ ఫిట్ కాదేమో. నాకేమనిపించిందంటే వీళ్ళు ఉబైద్ మక్కాయ్ కంప్లీట్ ఫిట్ లేకపోయినా ఒక ఓవర్ ఏపిద్దాం మనం మ్యాచ్ గెలిచేసాం కదా సన్ రైజర్స్ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 6 ఓవర్స్ 84 రన్స్ ఏం కొడతారు వీళ్ళకి అంత సీన్ లేదు కదా వీళ్ళే ఉంది వీళ్ళు మనం ఉబైద్ మక్కాయ్కి ఒక ఓవర్ వేసి బౌలింగ్ చూద్దాం అసలు మన ఫిట్నెస్ ఎట్లుందా అన్నట్టు క్లియర్లీ ఒక ఓవర్ వేసి తర్వాత మళ్ళీ క్యాచ్ డ్రాప్ కూడా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మైట్ నాట్ బి కంప్లీట్లీ ఫిట్ ఏమో సో రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. ఓబెద్ మెక్కాయ్ గురించి ఇయన్ బిషప్ ఎప్పుడూ తను డిస్కషన్స్‌లో ఒక క్రిటిసిజం ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉంటాడు. నాకు బాగా గుర్తుంది. సో, అదేంటంటే కంట్రోల్. సో, ఓబెద్ మెక్కాయ్ కంట్రోల్ కోసం చాలా వర్క్ చేస్తూ ఉంటాడంట. అంటే తను బౌలింగ్ వేసేటప్పుడు కూడా ఆ బౌలింగ్ మార్క్ దగ్గర నుంచి క్రీజ్ దగ్గరికి ఒక స్ట్రెయిట్ లైన్‌లో పరిగెట్టడం కూడా త దాని గురించి కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చాలా వర్క్ చేశాడంట. సో, బేసిక్‌గా ఏంటంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ గూడా
లాస్ట్ ఇయర్ బ సమ్ ఒకసారి ముంబైలో అనుకుంటా. ఆహ్, ఆహ్, రోమన్ పవల్ ఫేస్ చేస్తాడు అండ్ ఓపెన్ మెకాయ్ బౌలింగ్ అనుకుంటా. లాస్ట్ ఓవర్ చాలా ఎంత 20 ప్లస్ ఎంతో కొట్టాలి. 20 30 ఎంతో కొట్టాలి దగ్గర దగ్గర. ఆ టైంలో మనవాడు ఫస్ట్ 3 బాల్స్ మిస్ అవుతాడు. రోమన్ పౌల్ సిక్స్‌లు కొడతాడు. తర్వాత ఒక నో బాల్ కాంట్రోవర్సీ కూడా జరుగుతది. నీకు గుర్తుండుంటది ఆ మ్యాచు. సో, బేసిక్‌గా ఏంటంటే ఓబేద్ మెక్కాయ్‌కి కొంచెం చూసా నేను. నేను అది చూసా యాహ్! మ్యాచ్. సో, అది కొంచెం కంట్రోల్ ఫ్యాక్టర్ ఒక చిన్న ఇష్యూ. సో, నెక్స్ట్ ఏంటంటే తనేసిన ఆ ఒక్క ఓవర్‌లో కూడా 13 రన్స్ కన్సీడ్ చేస్తాడు. అండ్ ఇంకొకటేంటంటే తనేసిన సెకండ్ బాలే ఒక షార్ట్ బాల్ ఏస్తాడు. అది సామ్సన్ కొంచెం కష్టపడి దాన్ని ఆపుతాడు గానీ, లేదంటే 5 వైడ్స్ అయిపోతుంది ఈజీగా. సో, కంట్రోల్ ఫ్యాక్టర్ ఒకటి కొంచెం తనకి ఇబ్బంది. అండ్ ఇంకొకటి అదే ఓవర్‌లో 6, 4 కూడా ఇస్తాడనమాట. సో, 13 రన్స్ నీకక్కడ తను 17థ్ ఓవర్ ఏస్తాడు. ఫస్ట్ ఓవర్ అదే. ఆ ఓవర్‌లో 13 నీకక్కడ తెలిసిపోతది. కొంచెం నువ్వన్నట్టుగా ఇంజ్యూరీ కన్సర్న్స్ అయ్యుండొచ్చు. పూర్తిగా ఫిట్ లేకపోయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే కొంచెం ఆ కంట్రోల్ ఫ్యాక్టర్ అని మీద గురించి కూడా కొంచెం భయపడి ఉంటాడు. సో, సామ్సన్ వద్దులే హ్యూజ్ రిస్క్ ఇది. అండ్ ఇంకొకటేంటంటే నీకు ఎస్పెషల్లీ ఓబేద్ మెక్కాయ్ దగ్గర కొంచెం ఎక్స్‌ట్రా పేస్ అండ్ బౌన్స్ ఉంటది. సో, ఆ టైంలో నీకేంటంటే ఎడ్జెస్ కూడా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాయి. సో, ఇంకా అవన్నీ భయపడి ఉంటాడు. బట్ వాటెవర్ ఇట్ వాస్ నువ్వన్నట్టుగా కొంచెం సామ్సన్ అయితే పాపం డిసప్పాయింట్ అయ్యాడు. బట్ యాహ్! గ్లెన్ ఫిలిప్స్ మాత్రం నిజంగా ఆ థర్డ్ సిక్స్ అయితే అసలు నిజంగా నువ్వు చెప్పినట్టు బ పిచ్‌లో గుద్దేస్తాడనమాట కొంచెం షార్ట్‌గా. దాన్ని ఫ్లాట్‌గా కొడతాడనమాట. నిజంగా ప్రాపర్ హాకీ బ్యాట్ స్వింగ్ లాగా కనబడతది నాకు. నిజంగా అంటే ఐ థింక్ వీళ్ళందరూ ఎస్పెషల్లీ న్యూజిలాండ్‌లో ఒకసారి నేను చదివాను. ఐ థింక్ ఫిలిప్స్ ఒకడు, టిమ్ సైఫర్ట్ ఒకడు, ఇంకా కొంతమందున్నారు. వీళ్ళంతా అయ్యగారు ఏంటంటే 'రాస్ టేలర్', అయ్యగారు యాహ్! 'రాస్ రాస్ టేలర్'. టైలర్ వీళ్ళంతా ఐ థింక్ దే ప్లే అంటే చాలా అంటే మల్టీ స్పోర్ట్స్ అనమాట. అంటే క్రికెట్‌తో పాటు చాలా స్పోర్ట్స్ అక్కడ ఆడిన అనుభవం వల్ల, వాళ్ళకి కొంచెం కొన్ని 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 ఇప్పుడిక్కడ షాట్స్ ఆడినప్పుడు నీకు ఆ హింట్ కనబడతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిమ్ సైఫర్ట్ తీసుకుంటే ఐ థింక్ టిమ్ సైఫర్ట్ చాలా కాలం హాకీ ఆడాడనుకుంటా. సో, అందుకే కొన్ని సార్లు తన స్వీప్ షాట్స్, స్లాగ్ స్వీప్స్ అవి చూస్తే అరే! బ్యాట్ స్వింగ్ ఎక్కడ మొదలైంది? ఎక్కడ ఎండ్ అయింది? సిక్స్ ఎలా పోయిందని నీకు ఆశ్చర్యపోతావు నువ్వు. అట్లా ఐ థింక్ న్యూజిలాండ్ ప్లేయర్స్ ఐ థింక్ దే ఆర్ జస్ట్ బార్న్ టు మెస్మరైజ్ సమ్ ఆఫ్ దీస్ షాట్స్ నిజంగా. సో, నిజంగా గ్లెన్ ఫిలిప్స్ అయితే ఇంక నేను చెప్పేంత ఛాన్స్ ఇవ్వలేదు. అద్భుతంగా చెప్పావు. నువ్వు యూఎస్‌లో ఉండి తన ఫస్ట్ ఇంప్రెషన్స్ అక్కడ కరేబియన్ ప్రీమియర్ లీగ్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది. నాకు తెలిసి ఒక ఎపిసోడ్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాం. గ్లెన్ ఫిలిప్స్ ఎప్పుడు సీపీఎల్‌లో ఐ థింక్ ది మోస్ట్ కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అనుకుంటా. ఫస్ట్ తను ఆడిన 4 సీజన్స్‌లో సైలెంట్‌గా వస్తాడు. ప్రతి మ్యాచ్ 50 కొట్టుకుంటాడు, ఎళ్ళిపోతాడు. అక్కడైతే ఓపెనింగ్ ఆడేవాడు. బట్ యాహ్! నిన్న తన ఇన్నింగ్స్ తోటి హోప్‌ఫుల్లీ దట్ విల్ బి ద స్టార్ట్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఐపీఎల్ కెరియర్ అని అనుకుందాం. ఎందుకంటే డెఫినైట్‌లీ పొటెన్షియల్ వైస్ గ్లెన్ ఫిలిప్స్ హాస్ ఇట్. బట్ మరి తను కన్సిస్టెన్సీ ప్రూవ్ చేసుకుంటాడా ఏంటనేది అది భవిష్యత్తు నిర్ణయిస్తది. సరే, బట్ ఆల్ ఇన్ ఆల్ అదంతా ఆ భవిష్యత్తు గురించి మాట్లాడే కంటే ముందు మనం అయితే ఇప్పుడు ప్రిడిక్షన్ టేబుల్ ఏద్దామా? ప్రిడిక్షనా? టేబుల్ ఏద్దాం ఇక. కాదు నువ్వు ఎవరెడదామా? మన సన్‌రైజర్స్ మన వాళ్ళు ఇంకో గేమ్ గెలిస్తే అప్పుడు టేబుల్‌లో ఇప్పుడేసేస్తే టూ ఎర్లీ అయిపోద్ది. బట్ జనరల్‌గా వారం రోజులుంది నెక్స్ట్ మ్యాచ్‌కి. నేను దగ్గరుండి గెలిపిస్తా ఎట్లాగో ఆ మ్యాచ్. నువ్వు గెలుపుద్దే గాని రాహుల్ అసలు మొన్న నువ్వు ప్రిడిక్షన్ టాప్ 4 ఏం టీమ్స్ చెప్పావో గుర్తుందా నీకు? రాజస్థాన్. నేను చెప్పానో లేదో ఆ రోజు మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. తర్వాత మనతో ఓడిపోయారు. ఇంక నువ్వు అయిపోయింది ఇక కాదు నువ్వు వాళ్ళు. చెప్పిన టీమ్స్‌లో గుజరాత్ ఒకటి, ఇంకొకటేంటి లక్నో చెప్పావా నువ్వు? లక్నో చెప్పలేదు, నేను ఇదే చెప్పా. ఏంటి మన రాజస్థాను అండ్ రాజస్థాన్, ఇంకొకటి థర్డ్ సీఎస్‌కే చెప్పా. థర్డ్ సీఎస్‌కే అండ్ అదే ఫోర్త్ ప్లేస్‌కి అదే ఇట్లా మ్యూజికల్ చైర్స్ ఉంటాయన్నా. మ్యూజికల్ చైర్స్ అట్లా అన్నావు. అవును కరెక్టే. హ్మ్. నేను అసలు అంటే నాకెందుకో రాజస్థాన్ రాయల్స్ నేను ఆ రోజు చెప్పిన నీ ప్రిడిక్షన్‌లో గూడా నేను ఒకే ఒక మాట అన్నాను. ఏంటంటే, రాజస్థాన్ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తే నేనైతే ఆశ్చర్యపోను. కానీ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్లారు అంటే గనక అక్కడ యశస్వి జైస్వాల్ పాత్ర చాలా కీలకమైతే ఖచ్చితంగా వెళ్తారని అన్నాను. సో, అన్నట్టుగానే మనోడు జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ థింక్ థిస్ ఈస్ దేర్ ఫిఫ్త్ లాస్ ఇన్ లాస్ట్ 6 గేమ్స్. సో, నీకక్కడ కరెక్ట్‌గా వాళ్ళు టోర్నమెంట్ స్టార్టింగ్‌లో వచ్చేసి ఫస్ట్ 5 గేమ్స్‌లో ఫో 4 గేమ్స్ విన్ అవుతారు రాజస్థాన్ వాళ్ళు. సో, టాప్ ఆఫ్ ది టేబుల్‌లో అద్భుతంగా కనపడ్డారు. కానీ మిడ్ సీజన్ నుంచి వాళ్ళ దరిద్రం స్టార్ట్ అయింది. సో, మరి ప్రూవ్ చేసుకుంటారా? మరి ఏంటనేది చూడాలి.
మన గుజరాత్ అయితే ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టేగా. సో 1 టీమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. గుజరాత్ అయితే పక్కా గుజరాత్ 100%. చెన్నై కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ వాళ్ళు. ఇంకొక చెన్నై మ్యాచ్ కూడా ఇంకా గెలిస్తే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళకి 13 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 3 గేమ్స్ మదిరానా ఉన్నాయి. సో మతి వాళ్ళు ఒక్క రానతోటి. గేమ్ గెలిచినా దే విల్ స్టిల్ హ్యావ్ 50% ఆఫ్ ద ఛాన్స్. ఇంకా 2 గెలిస్తే ఇంకా వాళ్ళని ఆపలేం. ఖచ్చితంగా వెళ్ళిపోయినట్టే. ఇంకా మిగిలింది ఈ నెక్స్ట్ 2 స్పాట్లు నాకు తెలిసి లక్ లక్నో లక్నో. ఇంట్రెస్టింగ్ 11 గేమ్స్ ఆడారు. 11 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు వెరైటీగా ఉంది. నిజంగా ఇంత కంపిటేటివ్‌గా ఉంది ఐపీఎల్. ఇందుకే ఐపీఎల్ గ్రేట్ నీకు. ఎనీవేస్ సో మరి ఏంటి ఇంకా ప్రిడిక్షన్ ఏమంటావు మరి టేబుల్? టేబుల్ అదే 2 టీమ్‌లే ఫిక్స్ అయింది. నెక్స్ట్ 2 ఏమి చెప్పలేము. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సన్ రైజర్స్ హైదరాబాద్ వస్తుంది. అండ్ వాళ్ళకి తోడు డేవిడ్ బాయ్ కూడా వాళ్ళ జట్టుని వేసుకొని వస్తున్నాడు. మరి అది దాన్నేమంటాం మరి. కానీ ఏంటి అందరిలోకి ఇక్కడ ఎవరు ఇదయ్యేది, కష్టపడేది, కాదు. బాధపడేది ఎవరు? మ ఏ ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ బాధపడుతున్న ఫ్యాన్స్? అటొచ్చి, ఇటొచ్చి మా ఆర్‌సీబీకే పెట్టాలి. అంతే కదా! అంతేగా నీకెప్పుడు మరి. నీకెప్పుడు మా ఆర్‌సీబీ అంటే అదో రకమైన కుల్లు. ఆ! చెప్తాను నేను మా మా బిగ్గెస్ట్ ఫ్యాన్ వివేక్ ఉన్నాడు. వివేక్‌కి చెప్తాను నేను స్పాన్ చేయమని చెప్పి. అసలు నువ్వు మా ఆర్‌సీబీని చాలా తక్కువ అంచనా ఏస్తున్నావు. కానీ ఏంటి మియాన్‌కి బిర్యానీలో సాల్ట్ ఎక్కువేసారేంటి మొన్న? ఏ ఆ మ్యాచ్ వండర్ఫుల్ ఉండే మ్యాచ్. అంటే ఒక రకమైన ఉప్పుతో అసాల్ట్ చేసాడు మన ఫిల్ సాల్ట్ సార్ ఆ రోజు. అబ్బబ్బబ్బబ్బా! సాల్ట్‌ని అసాల్టా రాహుల్. నువ్వు ఏ ఇప్పుడు అసలే షేక్స్‌పియర్ అయిపోయావబ్బా నువ్వు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ సీరియస్లీ ప్లేయింగ్ వెల్. నీకు మిచ్ మార్చ్ బాగా ఆడుతుంటే ఆ టీమ్ నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. ముందు నుంచి చెప్తున్నాం మనం. తను సెట్ అయినట్టున్నాడు. ఆల్రెడీ మన మ్యాచ్ లోనే మనకు ఒక చిన్న హార్ట్ అటాక్ ఇప్పించాడు మిచ్ మార్చ్ ఆ రోజు. ఒక్కసారి ఎప్పుడైతే మనీష్ పాండేని ఇప్పుడు బెంచ్ చేశారో టీం సడన్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో మొత్తం మీద మనమైనా అక్కడ ఢిల్లీ అక్కడుందంటావు. క్యాపిటల్స్ మ్యాచ్‌కి మూలమంతా, టీమ్ మూలమంతా అక్కడుందంటావు. అంతే మరి. ఒక్కసారి అయ్యగారు తప్పుకున్నారు. టీమ్ అసలు సడన్ గా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ ఇది కరెక్ట్ కాంబినేషన్. వాళ్ళు ఇలానే ఆడాలి నాకు తెలిసి. 4 ఓవర్సీస్ బ్యాటర్స్ ఇదే ఇప్పుడు కరెక్ట్ వాళ్ళకి. ప్రస్తుతానికైతే ప్రతి టీమ్‌కి ఛాన్స్ ఉంది గదా! అంటే లైక్ ప్రతి దేర్ ఇస్ టీమ్ నో కి టీమ్ ఛాన్స్ ఉంది. యాహ్! దేర్ ఇస్ నో టీమ్ దట్ ఈస్ రూల్డ్ ఔట్ ఆఫ్ ద ప్లే ఆఫ్ కంటెన్షన్ ప్రస్తుతానికైతే. జైలెన్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మార్కో యాన్సన్ వెరీ వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్. బ్యాట్ తో బాల్ తో అయితే చాలా బ్యాడ్ గా వేస్తున్నాడు. అసలు ఫీల్డ్ కి బౌలింగే వేయట్లేదు. ఇది ఫీల్డ్ సెట్టింగ్ కి తను వేస్తున్న లైన్ లెంత్ కి మాత్రం సంబంధమే లేకుండా ఉంది. సో ఐ థింక్ ఫరూక్ ని తీసుకురావాలి. ఎందుకంటే బ్యాట్ తో కూడా తను కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు యాన్సన్. సో ఐ థింక్ ఫరూక్ అండ్ ని తేవడం మేక్ సెన్స్. సేమ్ ఆ! ఇంకా బెటర్ బౌలర్ నన్ను అడుగుతా. ఇంకొకటంటే నాకు నిన్న అనిపించిన వన్ ఆఫ్ ది క్రిటికల్ పాయింట్స్‌లో ఏంటంటే, అక్కడ ఫీల్డ్ సెట్టింగ్‌లో ఉన్నప్పుడు నిన్న క్లియర్‌గా శాంసన్ అండ్ పర్టిక్యులర్‌లీ జాస్ బట్లర్ ఆ ఎక్స్‌ట్రా కవర్ రీజియన్‌ని భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుల్ ఏసినప్పుడల్లా ఎక్స్‌ట్రా కవర్, స్వీపర్ కవర్ ఇటు సైడ్ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. నీకక్కడ చూస్తే ఎక్కువ శాతం ఫీల్డర్ ఎవరున్నారంటే వివ్రాన్ శర్మ ఉన్నాడక్కడ. వివ్రాన్ శర్మ తను ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అండ్ చూస్తే తనంత ఫిట్టెస్ట్ ఫీల్డర్‌లా కూడా కనబడట్లేదు. సో, నీకు అలాంటి పొజిషన్స్‌లో నీకొక మార్కరమ్ లాంటి వాడు గాని, గ్లెన్ ఫిలిప్స్ గాని, ఆర్ మేబీ సమ్‌వన్ లైక్ ఎన్ అభిషేక్ శర్మ ఆర్ రాహుల్ త్రిపాఠి ఇట్లా కొంచెం క్విక్ ఫీల్డర్స్‌ని పెట్టుకోవడం కూడా చాలా క్రిటికల్. ఎందుకంటే, మనం చాలా గేమ్స్ చూస్తాం అక్కడ. ఇప్పుడు నిన్న కూడా అంత క్లోజ్ మార్జిన్ వరకొచ్చాం. నీకక్కడ చాలా సార్లు ఆ 1 ఆర్ 2 రన్స్ సేవ్ చేసింది ఇట్ విల్ బీ లైక్ గోల్డ్ డస్ట్. సో, నాకు తెలిసి కొంచెం ఫీ ఫీల్డింగ్ మార్కరమ్ ఏంటంటే ఎస్పెషల్లీ డీప్ ఫీల్డర్స్‌ని ఎవరినైతే సెట్ చేస్తాడో ఎస్పెషల్లీ బిగ్గర్ గ్రౌండ్స్‌లో ఓకే. నీకు చిన్న గ్రౌండ్స్‌లో పెద్ద ఇంపాక్ట్ కనబడకపోవచ్చు అట్లాంటివి. బట్ బిగ్గర్ గ్రౌండ్స్‌లో ఎక్కడైతే 2లు, 3లు తిరిగే ఎక్కువ అవకాశం ఉందో నీకు అట్లాంటి ప్లేస్‌లో ఎక్కువ కొంచెం ఒక ఫిట్టర్ ఫీల్డర్స్‌ని కొంచెం క్విక్‌గా డైవ్సు పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు త్రో దెమ్‌సెల్వ్స్ అట్లాంటి వాళ్ళని పెట్టడం వల్ల కొంచెం ఫీల్డింగ్ పరంగా అడ్వాంటేజ్ ఉంటదని అనుకుంటున్నాను నేనైతే. చలో మరి ఈ అప్‌వర్డ్ కర్వ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుందాము. కానీ వారం అండ్ రోజులు ఉందబ్బా! వారం రోజులు పడిగాపులు కాయాలి మనం. యాహ్! రాహుల్ ఒక చిన్న షౌట్ ఔట్ ఇవ్వాలి. నిన్న మన వాళ్ళని అడిగాను. అంటే ఇన్‌స్టాలో నిన్న విక్టరీని వన్ వర్డ్‌లో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేయాలంటే, ప్రస్తుతానికి మనకొచ్చిన రెస్పాన్సెస్ అయితే చదువుదాము. ఇంకా చాలామంది పంపిస్తున్నారు. సో, మన డాక్టర్ వినీల్ అయితే నో బాల్ అని చెప్పాడు అంతే ఆన్సర్. వన్ వర్డ్‌లో మన సెర్చ్ విని డిస్క్రైబ్ చేయమంటే నో బాల్ అని చెప్పాడు. నెక్స్ట్ జయంత్ జయంత్ ఏం చెప్పాడంటే, సన్ రైజర్స్ కాదు వాళ్ళు సర్వైవర్స్ అని చెప్పాడు. అబ్బా! ఏ వాట్ ఎన్ ఆన్సర్. యబ్బా! వాట్ వాట్ ఏ వదిలేస్తావా? వదిలేస్తాను. నెక్స్ట్ హ్మ్. మన రామోడు గౌతమ్ గారైతే టీమ్ వర్క్ అని చెప్పారు సింపుల్‌గా.
చాలా ప్రొఫెషనల్‌గా. యాహ్! కరెక్ట్. 220 చేజ్‌లో ఒక్కళ్ళే స్టార్ గాకుండా పైనుంచి కింద వరకు అందరూ కాంట్రిబ్యూట్ అంతే. చేసి గెలిచారు. ఇందాక నేను స్ట్రైక్ రేట్స్ చదివాను గదా! సో, గౌతమ్ గారైతే చాలా నీట్‌గా సమ్మరైజ్ చేశారు టీమ్ వర్క్ అని. మన ఎస్ఎం గౌస్ వచ్చేసి అన్‌బిలీవబుల్ అని పంపించాడు. నిజంగా మరి అలాంటి బ అంటే ఒక విధంగా ఇంక మ్యాచ్ అయిపోయింది అనే సిట్యుయేషన్‌లో మళ్ళీ ఆ లాస్ట్ బాల్, నో బాల్ ఇవంతా రావడం 100% కంప్లీట్‌లీ అన్‌బిలీవబుల్ అనే చెప్పొచ్చు. అండ్ 2 ఎస్‌హెచ్‌ఆర్ అంటే ఆయన పేరు నాకు తెలీదు. ఐడీ చదివాను. కమ్‌బ్యాక్ అని పంపించారు. అండ్ మన రమేష్ వచ్చేసి ఒక అద్భుతమైన క్రియేటివిటీ ఉపయోగించాడు. ఇక్కడ ఏమని పెట్టాడంటే, ఈ ఎస్ఏ అని పెట్టి సమాధ్‌లో మ్యాడ్ అపోస్ట్రఫీ చేసి సెపరేట్ చేసాడు. ఆహా! అసలు ఆహా! సమాధ్ కదా! ఎస్ఏ పెట్టి మ్యాడ్‌ని అపోస్ట్రఫీతో సెపరేట్ చేసాడన్నమాట ఓకే. మ్యాడ్‌ని. ఆ! ఓకే. మ్యాడ్. ఓకే. ఆ! ఆ! మెంటల్ మాస్ అక్కడ మరి లాస్ట్ వరకు మరి. సో, ఆ! వె వెల్ డన్ టు ఆల్ ఆఫ్ యూ. నన్నడిగితే బాజీగర్ సమద్. అవునవును. సో, వరల్డ్ కూడా గెలిచిన వాడే బాజీగర్ సమద్. అవునవును. సో, వెల్ డన్ టు ఆల్ ఆఫ్ యూ. మాకు రెస్పాన్సెస్ పంపించిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ. ఇన్‌స్టాలో మన వాళ్ళు చాలామంది యాక్టివ్‌గా ఉంటున్నారు. సో, ఇట్లాగే ఐపీఎల్ సీజన్‌లో మేము ఒక్కొక్కసారి ఎపిసోడ్స్ కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గినా, కొంచెం ఫ్రీక్వెన్సీ పెరిగినా, మీరైతే మాకు ద బెస్ట్ వే టు అప్రోచ్ అస్ ఈజ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ మాకు యూ కెన్ బీ ఇన్ టచ్. అండ్ ఇంకా ఎవరైనా మన దోస్తులు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వకపోతే గనక మా ఛానెల్‌ని ప్రమోట్ చేయండి మీరు కూడా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక స్పాటిఫైలో గాని, ఇంకా వేరే మీకు మీరు దేంట్లో ఫాలో అవుతున్నా జస్ట్ డూ సబ్స్క్రైబ్ టు క్రికెట్ నగరం. అండ్ ప్రతిరోజు పోల్‌లో కూడా పార్టిసిపేట్ చేయండి. చాలామంది ఓట్స్ వేస్తున్నారు. సో, పోల్‌లో కూడా పార్టిసిపేట్ చేయండి. పోల్‌లో కూడా పార్టిసిపేట్ చేసి ఇప్పుడు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఆల్మోస్ట్ మనం లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ద ఐపీఎల్‌లోకొచ్చేసాం. మన రాహుల్ అన్న అయితే టేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాడు. మ్యాచెస్‌కి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అండ్ 1 వీక్ మీకు ఆల్రెడీ చెప్పాం. మీకు ఎవరైనా ఇఫ్ యూ కెన్ ట్యాగ్ us in one of your stories and then promote Cricket Nagaram, definitely you have stand a chance to win a few tickets for the upcoming matches in Hyderabad. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్ రికార్డింగ్ దిస్ ఎపిసోడ్. సో క్లోజింగ్ కామెంట్స్ రాహుల్. అందరూ కాచుకొని చూడండి. సన్ రైజర్స్ ఆర్ గోయింగ్ టు ద ప్లే ఆఫ్స్. అది యూ హర్డ్ ఇట్ ఫస్ట్ హియర్. టాటా, సెలవు, గుడ్ బై.